ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకు మని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని కార్యాలు చేసేటువంటి వారందరి ముందర దేవుడు నడిచేటువంటి వారుగా ఉన్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో మీ ముందు కూడా దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సన్నిధి మీతో కూడా మీ ముందర నడవాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన మార్గములోనే నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనము నడిచినట్లయితే ఆయన మనకు ముందుగా వెళ్ళేటువంటి దేవుడు. ఆయన ముందుగా వెళితే ప్రతి ఎత్తు, కొండ, భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సమాంతరముగా, సమాధానముగా, నెమ్మదిగా, సరళము చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్న వారిని ఎన్నడూ కూడా ఆయన విడువడు, ఎడబాయనటువంటి దేవుడు. ఇక ఆయన ముందు చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఎన్ని శక్తులు మీ మీద ప్రయోగించినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడే వాటినన్నిటినీ చెదరగొట్టి మిమ్ములను గమ్యానికి నడిపించేటువంటి నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహాము గారి మొదలుకొని, ఇస్సాకు గారి మొదలుకొని, యాకోబు గారి మొదలుకొని అపోస్తుల వరకు కూడా దేవుడు తన బిడ్డలకు ముందుగా నడిచినటువంటి వారుగా ఉన్నారు. అనేక మంచి కార్యాలు, గొప్ప కార్యాలు, దేవునికి మహిమకరమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడుగా ఉన్నారు. మరి మీరు కూడా ఆయన ప్రసన్నతను పొందుకోవాలి, ఆయన మాకు ముందుగా వెళ్ళాలి అని ఆశ కలిగినట్లయితే తప్పక దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. ఇంకా నీకు ముందు నేను వెళతాను, నీ చుట్టూ నేనుంటాను, నీకు సపోర్టుగా నేనుంటాను, నీ వెనక నేనుంటాను అని మనుషులు చెప్పేటువంటి మాటలను బట్టి ఒకవేళ ఆవేశపడితే ఈ లోకంలో ఎప్పుడు వారు విడిచిపెడతారో తెలియదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండి మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గములో ఆయన్ను విడువకుండా నడిచినట్లయితే ఆయన మాత్రం మానవులలాగా విడిచిపెట్టే దేవుడు కారు, మానవులాగా తప్పించుకునేటువంటి దేవుడు కారు. కనుక ఆయన తప్పక మిమ్మల్ని కాపాడి మార్గానికి, గమ్యానికి చేరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ కార్యాలను సఫలపరుస్తారు. నమ్మకంగా, విశ్వాసముగా, పరిశుద్ధంగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుని ముందు వెళుతూ ఉన్నారు. మనం ఆయన వెనక వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధమైన మార్గంలోనే మనం నడవాలి, ఆ మంచి మార్గంలోనే మనం నడవాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. విడిచిపెట్టారా? బంధువులు విడిచిపెట్టారా? స్నేహితులు విడిచిపెట్టారా? నానుకున్న వాళ్ళు పగైపోయారా? ఏం పర్వాలేదు, ఇది కామన్, ఇవి జరుగుతాయని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మీ ముందు నడుస్తూ ఉన్నారు, మీ చుట్టూ ఆవరించి ఉన్నారు. ధైర్యం కలిగి ముందు కొనసాగండి, దేవుడు కార్యాలు చేస్తారు. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరే సహాయము చేసి అయ్యా తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు ముందుగా మీరు నడవమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. వారి మార్గంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము ఎరిగిన వారు మీరు కనుక మీరే మీ బిడ్డలను తప్పించి క్షేమకరముగా నడిపించుదురుగాక. అయ్యా, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించుదురుగాక. ఎవరైతే ఒంటరితనముగా ఫీల్ అవుతూ ఉన్నారో, నన్ను విడిచిపెట్టారని బాధపడుతూ ఉన్నారో, నన్ను వదిలేశారని నాయన కృంగిపోయి ఉన్నారో, వారితో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నామయ్యా.
మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. విడువని ఎడబాయని దేవుడుగా ఉండండి నాయన. మీరే మీ బిడ్డలకు సహాయము చేయమని అయ్యా తండ్రి ప్రభు, ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను సమృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వారి కుటుంబాలలో శాంతిని నెలకొల్పమని అడుగుతూ ఉన్నాం నాయన. గాయపడిన కుటుంబాలను ఆదరించండి ప్రభువ. ఆదరణకర్తగా మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు దయచేయండి స్వామి అయ్యా. గర్భఫలములు అనుగ్రహించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి నాయన. మీ కుటుంబాలను మీరే ఆదరించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీరే ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడి కార్యాలు చేస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, షేర్ చేయండి. అనేకులకు దేవుని యొక్క వాగ్దానము విని బలపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాగ్దానము ఏదో టైం పాస్ కు చేసేది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. టైం పాస్ కు చేసేటువంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించి జాగ్రత్తగా మీరు వాగ్దానమును పొందుకొని బలపడుతూ ఉన్న రీతిగా అనేకులు బలపడాలి. అనేకులు దేవునిలో ధైర్యంగా నిలబడాలి. ఈ సైతాను భయపెడుతూ ఉంటుంది. వారికి ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం, దేవుని యొక్క సత్యమైన వాగ్దానమును చెప్పి బలపరిచి ముందుకు నడిపించడము కొరకే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మన ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.